ఈరోజు భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో జరుగుతున్న ల్యాబ్ లైటింగ్ మరియు ఓత్ టేకింగ్ సెరమనీ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఇది ఒక సేవా ప్రమాణం ప్రారంభం. ఈ దీపం వెలిగించడం అనేది కేవలం వెలుగు కాదు, ఇది జ్ఞానం, సేవ, కరుణ మరియు నిబద్ధతకు ప్రతీక. నర్సింగ్ అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఇది ఒక మహోన్నత సేవా వృత్తి. రోగి బాధను అర్థం చేసుకొని అతనికి ధైర్యం చెప్పి ఆరోగ్యాన్ని తిరిగి అందించడంలో నర్సుల పాత్ర అమూల్యం. భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ మతకాల చలపతిరావు అన్నారు. ఈరోజు భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో జరుగుతున్న ల్యాబ్ లైటింగ్ మరియు ఓత్ టేకింగ్ సెరమనీ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఇది ఒక సేవా ప్రమాణం ప్రారంభం. ఈ దీపం వెలిగించడం అనేది కేవలం వెలుగు కాదు, ఇది జ్ఞానం, సేవ, కరుణ మరియు నిబద్ధతకు ప్రతీక. నర్సింగ్ అనేది ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఇది ఒక మహోన్నత సేవా వృత్తి. రోగి బాధను అర్థం చేసుకుని అతనికి ధైర్యం చెప్పి ఆరోగ్యాన్ని తిరిగి అందించడంలో నర్సుల పాత్ర అమూల్యం. భవానీ గ్రూప్ ఆఫ్ నర్సింగ్ చైర్మన్ మాతకాల చలపతిరావు మాట్లాడుతూ, సేవ చేయడం అనేది దైవ సేవతో సమానం. ఈ భావంతో మీరు ముందుకు సాగితే మీరు చేసే ప్రతి పని పవిత్రమవుతుంది. ఉత్తమమైన స్టాఫ్ ఉంది, క్రమబద్ధమైన సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో డిసిప్లిన్ మరియు మెయింటెనెన్స్ బాగా ఉంది. భవానీ నర్సింగ్ కాలేజ్కు అనుబంధంగా ఉన్న హెల్తీఫై హాస్పిటల్ ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం అందించడం ప్రత్యేకత. మీరు చదివేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష వైద్య సేవల్లో పాల్గొనే అవకాశం కూడా పొందగలుగుతున్నారు. ఆధునిక ల్యాబ్లు, నూతన టెక్నాలజీతో ట్రైనింగ్, ప్లేస్మెంట్ అవకాశాల పెంపు, అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం మార్గదర్శకం. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాఫ్, విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులు పాల్గొన్నారు.